ఎందుకు మనలను ఇక్కడికి తీసుకుని వస్తున్నారు అంటే ఆయన మానవ
అనేక మంది ప్రేరణ కలిగిస్తూ ఉంటున్నారు. మొదటగా మనకి ప్రేరణ కలిగించే వాళ్ళు ఎవరు? బాహ్యంగా చెప్పండి, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, ఇంకా అనేకమైన విధాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రేరేపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏ విధంగా ప్రేరేపిస్తుంటారంటే, మేము భక్తి చేయడం లేదా, మేము వెళ్ళడం లేదా, మేము ముందుకు వెళ్ళడం లేదా, మేము ఆశీర్వదించుకోవడం లేదా, ఏ ఆశీర్వాదము అనుభవిస్తున్నారో మాకు కనపడతానే ఉంటుంది. ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మనలను పొందడానికి అనేకమైన పదాలను మరి వాడుకునే వాళ్ళు ఉన్నారే ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా మనం వాడుకునేది ఎవరు? మన బంధువులే. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అనేకమైన రీతులుగా మన పరిస్థితులను తారుమారు చేయడానికి సాధారణ ప్రధానంగా వాడుకునేది ఎవరిని? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం నా భాష అర్థమవుతుందా? నేనేం చెబుతున్నాను మీకు అర్థమవుతుందా? చెప్పడం అర్థం కాకపోతే ఎలా మాట్లాడాలో దేవుడు అడుగుతా. ఏంటంటే దుష్ట ప్రేరేపణ వల్ల మన జీవితంలో శోభంలోకి వెళతాయి. అంతేనే కదా, దుష్ట ప్రేరేపణ. దుష్టుడు మనలో ఎవరు వాడుకుంటాడంటే, మన రక్త సంబంధులనే వాడుకుంటాడు, మన బిడ్డలనే వాడుకుంటాడు, మన స్నేహితులనే వాడుకుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాటికి తెలియదా ఏంటి? వీళ్ళు చెప్పొచ్చారా ఏంటి? వెళ్ళు, నేను ఎప్పుడు నుంచో మేము మందిరానికి రావడం లేదా ఏంటి? నేను వింటున్నావా? రోజు ఇప్పటికీ వారం కూడా మేము వింటూనే ఉన్నాము అని ఏం చేస్తామంటే దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ స్థానంలో మనం అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? నేను ఏ స్థానంటే నేను లోపడటం లేదు, యేసు ఆజ్ఞలను మాత్రమే నేను శిరసావహిస్తున్నాననే వాళ్ళు ఎవరు ఉన్నారా? అవసరం లేదండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆదికాండము 3వ అధ్యాయంలో మరి శోధనలోకి వెళ్ళింది ప్రధానంగా ఎవరు? వెళ్ళింది. చూడండి 3వ అధ్యాయము దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఏమంటుంది? ఇది నిజమా? ఏమన్నా ఒకే ఒక మాట అన్నాడు. ఆ దుష్టుడు ఒక ప్రేరేపణ ఏమాట్లాడుతున్నాడంటే ఇది నిజమా అని సందేహాన్ని ఏం చేశాడు? మనలో మొదలెక్కడానికి మరి అవకాశము ఇచ్చాడు. చూడండి తర్వాత ఏమంటున్నాడంటే 3వ వచనం కూడా చూడండి. అయితే కోట మధ్యలో ఉన్న చెట్టు పొలములను గూర్చి దేవుడు వీళ్ళు తాగకూడనట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని శాపంతో అనే అవమ ఏదన్నా ఎవరన్నా కొత్త వాడు ఎలా ప్రకటించడానికి వచ్చినప్పుడు మనమైన ఏ విధంగా స్పందిస్తామంటే ఒళ్ళు ప్రకటించే విధంగా ఉంటుందండి. వాళ్ళ మాటలకి మనం ఏమవుతామంటే ప్రభావితం అవుతా ఉంటాము. పరిస్థితులు ఏది ఏమైనా సరే అక్కడ ఏమవుతామంటే లోబడిపోతా ఉంటాము. కానీ ఇక్కడ అదే మాట ఒకటే అడిగాడు, నిజమా అన్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా మాట్లాడండి ఏమన్నా రాసిందా? చూడండి అక్కడ మాట్లాడే మాట ఇది నిజమా అన్నప్పుడు మీకు చెప్పుకొచ్చింది. ఏం చెప్పుకొచ్చింది? ఈ చెట్లన్నీ ఫలాలు తినచ్చు చెప్పమని అడిగిందా? చెప్పండి. తినకూడదు ఏమన్నా తినకూడదని అదేమన్నా అడిగిందా? దేవుడు ఇట్లా ఏమైనా చెప్పలేదన్నా? మరి చూడండి ఆ సర్పము యుక్తి ఎలా ఉందంటే, చూడండి మన పిల్లలైనా సరే చూడండి ఎంత పొందగిస్తామంటే మనం అమ్మ అమ్మ ఇదిగోదమ్మా చూడండి అది పెట్టి ఇది పెట్టి మనం వాలించి పొందగించి కూర్చోబెట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? అలాగే ఆ సర్పము కూడా అవమని చక్కగా అలవాటు వల్ల చక్కగా చెట్టు కింద కూర్చోబెట్టి
ఇది నిజమా, ఏం చెప్పాడు ఏంటి అనేది వివరణతో ఆ లాలన మాటలను ఏం చేసింది, ప్రేరేపించింది. అదే దుష్టుడు ప్రేరేపించడం అంటే అదే. ఆ దుష్ట ప్రేరణ దానిని మనము ఏ విధంగా శోధనలో బాధ్యతలో మనం చూడగలుగుతాము. ఆ శోధనలో నుంచి, ఆ బాధలో నుంచి మనము బయటకు రావాలి అంటే మనకు ప్రభు వారు తోడుగా ఉండాలి. అవునా కదా? ప్రభువు తోడుగా లేకపోతే మనం ఆ శోధనలోని, ఆ బాధలోని మనం వెళ్ళగలుగుతాము. అందుకనే ఏమంటున్నాడంటే ప్రభువు ఏం చెబుతున్నాడంటే ఆ శోధనలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ పతనంలో నుంచి, ఆ నరకంలో నుంచి నిన్ను విడిపించడానికి మరి చక్కగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకని ఇక్కడ మనకు చూపించే మార్గం కూడా ఎంతో చక్కగా మనం చూడగలుగుతాము. అపవాది అనే మరి సాతాను, ఆ దుష్టుడు, ఆ ప్రేరణ వల్ల మనము ఈ స్థితిలోకి మనము ఆత్మీయంగా చచ్చిపోయిన వారంగా మనము ఉంటున్నాము. ఆత్మీయంగా చచ్చిపోయిన వారంగా ఉంటున్నాము. ఆత్మీయంగా మనం బలం రావాలంటే వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆత్మీయంగా మరి ఎలా చెప్పాడంటే ఒక ప్రేరణతో మనల్ని చంపివేస్తూ ఉంటాడు. ఏదంతా మందిరానికి ఎవరెక్కడి నుంచి వస్తే నాకేంటి, మనము తెలియని వాక్యమా, తెలియనిదా మనకు, మనం ఎప్పుడు చూసేదే కదా, ఎప్పుడు కూడా మనము చదువుకునేదే కదా, ఎప్పుడు ప్రాంతంలో మనము గడిపేవారమే కదా. మాటలను మరి విని ఏం చేసిందంటే అది తినకూడనిది. ఏది? ప్రభువు చెప్పినది. ప్రభు చెప్పాడు ఆ కాయలు, ఆ ఫలాలు తినవద్దని. కానీ ఆ దుష్టుడు ఏమని ప్రేరేపిస్తూ ఉన్నాడంటే అది కంటికి రమ్యముగాను, తినటానికి తగినదిగాను, మంచిదిగాను అని ఆలోచించే విధంగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగుగా. మరి అది తినటానికి మరి మంచిదిగాను, మన కంటికి ముందే చేస్తాడంటే గాలం వేస్తాడు, భ్రమపరుస్తా ఉంటాడు. ఆ భ్రమ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? శోభంలో తీసుకెళ్తుంది. మనము పట్టణానికి వాయి చేసే విధంగా ఉంటా ఉంటుంది. చూడండి, మరి 6వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండటం చూసినప్పుడు ఆయన దాని పాలనలో కొన్ని తీసుకొని తిని దానితో పాటు తన భర్తకు ఇచ్చాను. చూడండి, మనం విడిపోయి కూడా దాకా పట్టణంలో విధంగా ఉంటుంది. ఏంటది? దుష్టుడు చేసే క్రియలు. చూడండి, ఏదైనా అక్కడ కూడా నేను మరి ఆదాము కూడా తినడానికి లేఖనాలు మనకు బలంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఆ ప్రేరణ ఎలా ఉంటుందో చూడండి. మరి ఆ మాటలో మనం పడకూడదనేది మరి ఇక్కడ దైవగ్రంథంలో అనేకమైన విధులుగా మనం బలపరుస్తూ మనకు ముందుకు నడిపిస్తున్న దేవుడికి మహిమ కలగాలని మనము ఇక్కడ ఇంకొక ఆలోచన చూస్తున్నాం. పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. పాపులు ఏం చేస్తా ఉంటారు? ప్రేరేపిస్తా ఉంటారని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వాళ్ళు చెప్పే మాటలను ఒప్పుకోవద్దని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడండి, అదే వచ్చి మరి ఇంకా కిందకి వస్తే 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. ఆ కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సొలొమోను ఇక్కడ అనుభవించి మరి అనేకమైన విధాలుగా మరి జ్ఞానంతో ఆలోచించి ఈ మాటలను మనకు అందిస్తా ఉన్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మాతో కూడా రమ్మో, మనము ప్రాణము తీయుటకై కొంచెం
నిర్దోషి అయిన ఎవరిని పట్టుకున్నటకు దారి ఉందను. చూడండి, మంచి వ్యక్తులను, నీతిమంతులను పట్టుకోవడానికి మనం ఏం చేద్దాము? ఒక చోట దాగి ఉందామని మాట్లాడుకుంటా ఉన్నారండి. ప్రేరేపించుకున్నాం ఒకరినొకళ్ళు ఏ విధంగా ప్రేరేపించుకుంటున్నారో మనం ఇక్కడ గమనించగలుగుతామండి. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలు ప్రేరేపించటము, ఆ దుష్ట ప్రేరణ మనలోకి రాకూడదని బలముగా దేవుడు ఈ మాటలను మీకు అందిస్తూ ఉన్నాడు. చూడండి, తర్వాత ఏమంటున్నాడు? పాతాళము మనుషులను మృగివేసినట్లు వారిని జీవముతోని మృగివేదము. పట్టుకున్నదాన్ని మనం ఇంకేద్దాము. చూడండి, ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. ప్రేరేపించే విధానం చూడండి, మనం గమనించాలి. ఆ ప్రేరణ, ఆ దుష్టుడు ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో మనం నిశ్శబ్దంగా గ్రహించగలిగే వారంగా ఉండాలి. ఆ దుష్టుడు ప్రేరణ మనము అంతమాత్రమే అంటారా? ఇంకా యేసు ప్రభువు వారిని కూడా ప్రేరేపించినట్లుగా మనము చూడగలుగుతాం. చూస్తామా లేదా? సరిగామా లేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి చక్కగా మనకు వివరణ ఇస్తూ ఉన్నారు. మనుషులను ఏమాత్రము దేవుడు కూడా ఏం చేశాడు? క్రమపరుస్తూ ఉన్నాడండి. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, శోధించాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది చేత. ఎవరి చేత? ప్రభువుని కూడా విడిచిపెట్టలేదండి. మన ఏపాటి వాళ్ళము గ్రహించండి. ప్రభువునే విడిచిపెట్టని ఆ పురాత్మ, ఆ దుష్టప్రేరణ కలిగిన ఆ సాతాను ప్రభువును కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేరేపించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. చూడండి, 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు రాళ్లను రొట్టెలుగా చేయమని ఆజ్ఞాపించమని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, వీడి దుష్టుడు మరి వాడు చెప్పిన మాట దేవుడు వింటాడా? విన్నాడా? చూడండి, వినలేదు. వినడం కూడా ఎందుకు? వాక్యము బలముగా తండ్రితో సహవాసం కలిగిన యేసు ప్రభువు ఆయన వినే పరిస్థితుల్లో లేడు. మరి అదే విధంగా చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 6:13 మనము ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ చెబుతా ఉన్నాడు. మనుషుల మమ్మను శోధనలోనికి లేక దుష్టుల నుండి మమ్మను కల్పించుమని మనము ప్రభు వారిని మనము అడగాలా? అవునంటారు కాదంటారా? ప్రభువు చెబుతున్నది ఏమంటే, ఆ దుష్టుడు ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో ప్రభువా ఈ శోధకుల నుంచి నన్ను ఏం చేయాలి? కల్పించు ప్రభువా. తప్పిస్తే నేను క్షేమంగా ఉంటాను, నేను భద్రంగా ఉంటాను, నాకు ఏడుగురు లేకుండా ఉంటుంది, నేను చక్కగా ఈ పని చేయగలుగుతాను అని మనము మాట్లాడగలిగే విధంగా ఉండాలి. ఆ శోధకుడు మాటలోకి మనము వెళ్ళకూడదు. ఆ శోధనలోకి మనము వెళ్ళకూడదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శోధన, ఆ బాధ మరి అన్ని కూడా అనుభవించే విధంగా మరి ఉంటూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా అతనితో వదిలాడా? ఇంకా ఎక్కడ తీసుకెళ్ళాడు? పరిశుభ్రమైన పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఇదంతా నీకేనా కూడా చూపిస్తూ ఉన్నాడు. చూపించడం లేదా? నువ్వు అక్కడి నుంచి దూకంటున్నాడు. దూకమంటే దూకాడా? ఏమన్నాడు? 90 రాసింది కదా, నువ్వు దూకితే ఈ దూకలకు మరి దూకలకు ఆగ్రహిస్తాడు, నీ పాదాలకు రాయి కూడా కలదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడా? సరేనయ్యా, నువ్వు నన్ను ప్రేరేపించావు, నేను అక్కడి నుంచి దూకుతాను, నాకు ఆ దూకలు చక్కగా నన్ను పడుతున్నాయి అన్నాడు. ఏమన్నాడు?
అందించామన్నా ఒకే ఒక మాట మాట్లాడేది. మన వైద్యులు వాడడానికి కూడా మనకి ఏమొచ్చింది, ఆయాసం వచ్చింది, మనకు నీరసం వచ్చింది. వాటిని అనగానే మనం ఒకంటే ఇంకొక ఇద్దరు వచ్చి నన్ను కొట్టుకుంటారు, ఇవన్నీ ఎందుకు, ఇదంతా ఎందుకు, అసలు మందిరానికి అర్థం ఎందుకు, అసలు మనకు ఆ దీవులు లేదు, ఆశీర్వాదాలు లేదు, మనం చూడలేదు. ఎందుకు వచ్చింది కష్టాలు, ఈ బాధలు, ఈ ప్రాణవాడడం ఏది అవసరమా? దర్శనం కాలం చక్కగా పనిచేసుకుందాం, చక్కగా తిందాం, తిరుగుదాం అని భార్య చూద్దా ఉంటాడు. చక్కగా ఉండండి, చక్కగా ఉండండి, మంచిగా ఉండండి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దుష్టుని మాటలకు మనము లోపడుకుంటాము. చక్కగా మరి ఆయన మాటలకు లోపడాలి. ఎవరి మాటలకు? దేవుని మాటలు మనం లోపడాలని, ఆయన ఆజ్ఞలకు మనం లోపడాలని, మనము అపవాది ప్రేరేపించేదానికి లోపడకూడదని మరి దేవుని వాక్యమే గమనిస్తూ ఉన్నది. మరి చూడండి ఇంకొక మాట, మరి ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, 11-13 ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు ధరించుకోండి, దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచములు వీటిని ఏంటి మనకు చక్కగా ఉపయోగపడతాయి. చూడండి ఇక్కడ ఇంకా మాట్లాడుతున్న మాట చూడండి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకోండి. ఆ ధరించుకుంటే మనము ఇక్కడ లోకనాథులతో, అవునా, మరి అంధకార సంబంధమైన అధికారులతో, మరి అనేకమైన శోధనలతో మనం బాధపడకుండా ఉండాలి. అంటే ఏం చేయాలంటున్నాడు? యేసు పత్రికలో ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చి సర్వాంగ కవచములను ధరించుకోవాలా. ఆ సర్వాంగ కవచములను ధరించుకున్నట్లయితే మనం ఏ శోభంలో వెళ్ళమా? సర్వాంగ కవచంలో ధరించుకున్న మాట్లాడా ఏ శోభంలో పడమంటారా? పడమంటారా? నిలబడతారా? ఆ శోధన జయించడానికి ఆ కవచం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అనే కవచాన్ని మనము వదలాలి, బాణం వదలాలి. ఒకటి నాశనం కావాలంటే ఏం చేయాలి? ఒక బాణం వదలాలి. ఆ బాణం ఏం చేసిందంటే తుట్టునీయులుగా చేయగలిగిన ఆ ప్రార్థన మనలోకి రావాలి. ఆ ప్రార్థన ఎక్కడో ఉన్న ఆ సంబంధమైన వాటిని కూడా, మరి అంధకార శక్తులను, అనేకమైన వాటిని మనము గ్రహించడానికి కూడా మన మీద కత్తులతోనూ, పురుగులతోనూ, తాళాలతోనూ, వాటితో ఇంట్లో సంబంధాన్ని మనం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా నిరాయుధాన్ని పడిపోతాయి. కానీ మన ప్రార్థనని, ఆయుధాన్ని, ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే మనము ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాము? ఎదిరించగలుగుతామని దేవుని స్తోత్రం కలుగుతారు. మరి అదే విధంగా చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మానవ
ఈ శోధనలు ఏంటి, నేను అనుకున్నాను మరి దేవుడి దగ్గర ఏమన్నా మళ్ళీ సోమవారం శుక్రవారం అంటాడు, ఇవన్నీ అంటాడు. నేను నాకేమన్నా ఈ శోధన దేవుడు పెట్టాడా, ఈ శోధన నాకు ఎలా వచ్చింది అని ఈ మొదలు ఉంటే ఆ మొదలు ఉంటే వెళ్ళిపోతానే ఉంటారు. ఆయన నిజంగా దేవుడిలో చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్తుంది, ప్రభు దగ్గరికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ప్రతి ఊరికి వెళ్ళింది. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏమవుతుంది, రకాలు నోకుతూనే ఉంటా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో నుంచి మనం ఎప్పుడైతే దేవుడి పక్షాన మనం ఉన్నామంటే ఎలాంటి మాటలు మనము రావు. అందుకని ఏమంటాడంటే ఆ శోధన దేవుని వల్ల వచ్చిందని మన నోటి నుంచి మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దురాశ చేత ఏడవబడి శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును మరణమును. ఎందుకంటే ఇలాంటి ఎందుకు వచ్చేది, మనము దుష్ట ప్రేరణ చేత ఏడవబడిన భాగంగా ఉన్నట్లయితే మనము ఇప్పుడు కూడా ఈ దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనం వీడ్చుకుంటూ వెళ్తున్నాడు, మన శరీరాన్ని లాక్కుంటాడు. మరులు కోపబడిన కన్నులను మనకు ఇస్తూ ఉంటాడు. ఆ కన్నులు భ్రమపరుస్తూ ఉంటాయి, మన శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో నుంచి మనము బయటికి రావాలంటే దేవుడికి సర్వాంగ వచనములను ధరించుకోవాలి. ప్రభు చెప్పేది ఏంటంటే ఆ దుష్ట ప్రేరణ నుంచి కూడా మనకు విడుదల రావాలంటే ప్రభు ఆ శోధకుడు మమ్మల్ని శోధించకుండా, శోధించినప్పటికీ కూడా దాంట్లో నుంచి మమ్మల్ని తప్పించుకోవాలి అని మనం అడిగినట్లయితే దేవుడు చక్కగా మనలను విడిపించడానికి సమర్థుడు. అంటా ఉన్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు ఎందుకు జయించలేకపోతున్నారని మాట్లాడుతూ ఉంటాడండి. మనం ఎందుకు జయించలేకపోతున్నామంటే మన పనులు విడవడం ఎక్కడ విడకమైన శరీరాన్ని ఆపుకుపోతూ ఉంటాం. కాబట్టి మనం ఏంటంటే ఈ శోధన, ఈ కాలంలో, ఈ బాధలు, ఈ వేదలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ దుష్టుడు ప్రేరణ వల్ల, ఆ దుష్ట కార్యములను మనం చేయడం వల్ల మనము ఏ ఆశీర్వాదము దేవుడిని ఆయన చేసే కార్యములను చూడలేక కోరుకున్నాం. కాబట్టి ఆ దుష్టుడికి మనం ఏం చేయాలి, దూరంగా దుష్టుడికి దూరంగా ఉండాలి. మరి కీర్తనకారుడు అదే మాట్లాడుతుంది. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు, చదువుతున్నారా? ఎక్కడైతే దుష్టులు ఉన్నారో అక్కడ తెలుగు మంచిగా ఇంపుగా ఉంటారంటే, అందుకని అక్కడ కీర్తనకారుడు మొదటి అధ్యాయంలోనే మొదటి రోజు నుంచి కూడా మనకి బోధిస్తూ ఉన్నాడు. అట్లా వెళ్ళవద్దు, ఆ మార్గాలు వెళ్ళవద్దు, అక్కడ కూర్చోవద్దు, అక్కడ నిలబడద్దు అని మనకు చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ మనకు ఇష్టంగా ఉంటుందా? ఎక్కడైతే ఉన్నది బయటికి వెళ్తే చాలు, ఎవరు కూడా ఎక్కడ పరిగెత్తాలో అక్కడికి పరిగెత్తుకుంటూ మనము వెళ్ళిపోతూ ఉంటామండి. అవునా కాదు? మనము ఇంటికి ఎవరని పరుగులు తీస్తే అది మంచిదే. ఇంటికాడ ఏంటిది పరిస్థితి కదాన్ని ఎక్కడ వెళ్తాము, వెళ్తాము. మీరు ఆత్మీయంగా ఇంటికి వెళ్ళిగా చదువుకుంటే ఇల్లు చదివేసుకున్నారు, ఇల్లు చక్కగా దిగుకున్నామని చదివేసుకున్నారని జనాలు అనుకుంటారు. దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము, అమ్మయ్య అయిపోయింది అక్కడ పెట్టేసి మా పరిపాలనకి మనము ఎవరికి వాళ్ళగా ఉంటున్నాము. అలా ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ దుష్టుడు ప్రయాణం మనం అడిచి దొరికి వేసి వాడిని చెత్త కొట్టి ఈ లోకంలో జయించేవాళ్ళగా మనం ఉంటే ఎంతో మేలు, మన కుటుంబాలకు ఆశీర్వాదం, జీవితంగా ఉందని